వివేక చూడమని అనేటువంటి గ్రంథంలో 398వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ప్రతి వారం మాదిరిగానే జరిగినటువంటి శ్లోకాలను కొద్దిగా గుర్తు చేసుకుని ప్రతిమ శ్లోకాల మీద వివరణ చేసుకుందాం. జరిగినటువంటి శ్లోకాలను చూద్దాం. ఒకటి రెండు శ్లోకాలు చెప్పుకొని వద్దాం. శ్లోకం. ఆకాశవన్నిర్మల నిర్వికల్ప నిశ్చీమ నిస్పందన నిర్వికారం అంతర్బహిశూన్యమనన్యమద్వయం స్వయం పరం బ్రహ్మ కిమస్తిమోధ్యం. అంటే బ్రహ్మము అనుకుంటున్నాం కదా, బ్రహ్మము ఎలాంటిది అనేటువంటిది ఒక ఆకాశాన్ని దృష్టాంతంగా చెప్పారు. ఆకాశవన్నిర్మల నిర్వికల్ప అంటే ఆకాశం ఎలాగైతే ఏ మేఘాలు లేకుండా స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, అదే మేఘాలు ఆవరించినప్పుడు ఆకాశం యొక్క నిర్మలత్వాన్ని మనం చూడలేము. ఆకాశవన్నిర్మల నిర్వికల్ప అట్టి మాదిరిగా ఆకాశాన్ని మేఘాలన్నీ తొలగిన తర్వాత ఎలా ఉందో స్పష్టంగా ఎలా కనపడుతుందో అట్టి మాదిరిగా మన శరీర ప్రాణమానసాదులన్నీ దాటిన తర్వాత నిర్వికల్ప స్థితి అంటారు. కల్పము అంటే మనసు ఏదో ఒకటి అనుకోవడం, నిర్వికల్పము ఏది అనుకోకుండా ఉండడం. ఏదన్నా అనుకుంటే ఆకాశంలోకి మేఘాలు ఆవరించినప్పుడు ఆకాశం నిర్మలంగా ఎలా కనిపించదో అట్టి మాదిరిగా మనసు ఏదన్నా అనుకుంటే ఆ నిర్వికల్ప స్థితిలో ఉన్నటువంటి మన స్వరూపం మనకు గోచరం కాదు. మన స్వరూపం మనకు గోచరం కావాలంటే మనసు ఏమీ అనుకోకుండా ఉంటే కల్పము అంటే అనుకోకూడదు, నిర్వికల్పము ఏది అనుకోకూడదు. అంటే అనుకుందా మనసు ఏదనుకుందో దానికి సంబంధించినటువంటి స్మృతి, దానికి సంబంధించినటువంటి దృశ్యం అదంతా మనసులోకి వచ్చి మనసు మేఘాలు ఆవరించినట్టుగా మన స్వరూపాన్ని ఆవరిస్తున్నాయి. మన స్వరూపం ఎందుకు కనిపించడం లేదు, ఎందుకు తెలియడం లేదు నాకు అంటే దానికి మూల కారణం మన మనసే. మన స్వరూపాన్ని మన మనసే మరుగుపరిచేది. అంటే మనం మనసు ఎందుకు ఇలా కల్పన చేస్తుందంటే మనం చిన్నప్పటి నుంచి ఏమి చూసామో ఏం చేసామో దానికి సంబంధించినటువంటి దృశ్యానికి సంబంధించినటువంటి స్మృతులు, ఆ స్మృతులకి సంబంధించినటువంటి స్మరణ మనకు జ్ఞాపకం వచ్చి వాటినే తలపోసుకుంటూ ఎక్కడెక్కడ తిరిగామో, ఏమేం చూసామో, ఏమేం చేసామో అవన్నిటికీ కూడా ఆకారాలు ఉన్నాయి. మేఘానికి ఎలాగైతే ఆకారం ఉందో ఆకాశానికి ఎలా ఆకారం లేదో అట్టి మాదిరిగా మనసులో ఉన్నటువంటి ఆ తలపులు, ఆ ఆకారాలకి ఆకారం ఉంది. ఆ స్మృతులకి అది ఒకదాని తర్వాత ఒకటి మేఘాలు వస్తే ఆకాశం ఎలా మూతపడిపోతుందో అట్టి మాదిరిగా మన స్వరూపం మరుగుపడిపోతుంది. మన స్వరూపం స్పష్టంగా కనిపించాలి అంటే ఏ కల్పన లేకుండా మనసు నిశ్చలంగా నిలబడాలి. ఎంతవరకు మనసు నిశ్చలంగా నిలబడలేదో అంతవరకు మన స్వరూపం మనకి గోచరం కాదు. అందుకని మనం ఏంటంటే మనం విన్నటువంటి దాన్ని బట్టో లేదా చూసినటువంటి దాన్ని బట్టో ఒక నిర్ణయం చేసుకుంటాం. ఒక నిర్ణయం చేసుకుని ఆ నిర్ణయానికి అనుగుణంగా కల్పన చేస్తుంటాం. అంచేత మనం ఎలాంటి కల్పన చేసినా సరే ఇది బాహ్య సంబంధమైనదే కాదు, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి దేవతా సంబంధించినటువంటి ఎలాంటిది మనం కల్పన చేసినా సరే ఒక దేవుణ్ణి స్మృతిలోకి తెచ్చుకున్నాం అనుకోండి, ఆ దేవుని యొక్క ఆకారం తీసుకొచ్చి పడుతుంది మనసు.
ఆ ఆకారమే కల్పన. ఇది ఎలాంటి ఆకారమైనా సరే అది మన యొక్క స్మృతుల్లోకి ఏది వచ్చిందంటే ఇలాగ అయ్యి ఉంటుంది, ఇలా కాదేమో అదేమో అని ఎలాంటి విషయాన్ని తయారు చేసుకుందో మనసు, ఆ రకంగా తయారు చేసినటువంటి దృశ్య సముదాయానికి కల్పన అని పేరు. ఈ కల్పన మనసు ఏమి అనుకోకుండా నిశ్చలంగా ఆగిపోతే నిర్వికల్పన. నిర్వికల్ప స్థితిలో నిశ్చీమ, నిస్పందన, నిర్వికారం. నీ స్వరూపం ఎలాంటిది? నిశ్చీమ, నిస్పందన, నిర్వికారం. నిర్వికారం, ఏ వికారాలు లేవు, ఏ ఆకారాలు లేవు. అంటే నీకు ఒక ఆకారం ఉందనుకుంటున్నాం కదా, నువ్వెవరో బాబు అంటే ఈ ఆకారాన్ని చూపెడుతున్నాం. ఈ ఆకారమే మన మనసులో రికార్డ్ అయిపోయింది. నేను పురుషుడిని, నేను స్త్రీని, నాకు ఇంత వయసులో ఉన్నాను, నాకు ఈ జాతి, ఈ కులము, ఈ గోత్రం అనేటువంటిది అన్నీ కూడా ఆ శరీరానికి సంబంధించిన అన్నీ ఆరోపించుకున్నాం. ఎవరికి? మన స్వరూపానికి. మన స్వరూపానికి ఇలాంటివి ఏమీ లేవు, దానికి ఆకారం లేదు, గుణాలు లేవు. అది సచ్చిదానంద స్వరూపం, నిర్వికారమైనటువంటి స్వరూపం. నిశ్చీమ, నిస్పందన, ఏ స్పందన లేదు. నిర్వికారమైనటువంటి ఎప్పుడూ నేనున్నానన్నటువంటి ఏ స్వరూపమైతే ఉందో అది నిజమైనటువంటి మన స్వరూపం. అటువంటి నిజమైనటువంటి నిశ్చీమమైనటువంటి నిస్పందనమైనటువంటి ఏ స్పందన చేయకుండా, అందులో ఏ స్పందన లేదు, ఏ భావన లేదు. నువ్వు ఏ రకమైనటువంటి భావన వచ్చినా సరే నీ స్వరూపమే మరుగుపడుతుంది. నువ్వేమనుకుంటున్నావంటే నీ స్వరూపాన్ని మరుగుపరిచి నీ స్వరూపంలోకి నీ మనసు ఏ ఏ భావాలైతే తీసుకొచ్చిందో ఆ భావాలన్నిటినీ పట్టుకుని అటు మళ్ళీ ప్రపంచానికి తెలియపరచాలని చూస్తుంటాం. అంటే ఒక్కొక్కడికి ఒక్కో రకంగా ఈ శాస్త్రాలు చదివిన దాన్ని బట్టో, సాధన చేసిన దాన్ని బట్టో వారు స్వభావాలను అనుసరించి రకరకాలుగా కల్పన జరుగుతుంది. అంచేత నువ్వు ఏ కల్పన చేసినా, ఏ భావము నీలోకి వచ్చినా అది నీ స్వరూపాన్నే మరుగుపడుతుంది. అంచేత నిశ్చీమ, నిస్పందన, నిర్వికారం. నీ స్వరూపం సచ్చిదానంద స్వరూపం, నిర్వికారమైనటువంటి అంతర్బహిశూన్య మనన్యమద్వయం. అంతరము బహిము, బాహ్యము ఆంతర్యము. బాహ్యంలోకి వచ్చి రకరకాల ప్రపంచ వస్తువులు చూస్తున్నాం మనం. ఈ బాహ్యంలో చూసినటువంటి వస్తువులన్నిటినీ స్మృతిలో పెట్టి లోపల చూస్తున్నాం. అంతర్బహి ఏం చూస్తున్నాం మనం? బాహ్యంగా బయట ఉన్నటువంటి రూపాలను ఎలా చూసాం? మన స్వరూపం నేరుగా వచ్చి చూడలేదు. ఎలా వచ్చింది? మన స్వరూపం మనసును ఆశ్రయించి, మనసుని చక్షురింద్రియాన్ని ఆశ్రయించి, చక్షురింద్రియం ద్వారా బాహ్యంలోకి వచ్చింది. చక్షురింద్రియానికి విషయం రూపం, బాహ్య రూపం. మనుషులు, పశువులు, పశుపక్షాది, క్రిమికీటకాది, దేవతలు, దేవుళ్ళు, ఈ రకంగా ఈ రూపాలన్నీ కూడా బాహ్య రూపాలు. ఈ బాహ్యంలో ఉన్నటువంటి రూపాలన్నీ కూడా బాహ్యంలో ఉన్నటువంటి దేవుణ్ణి మరుగుపరిచి మనం ప్రపంచాన్ని చూస్తున్నాం కదా. ప్రపంచము, పంచం అంటే 5 భూతాలు: ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, పంచభూతాలు. పంచభూతాలతో తయారైనటువంటి ప్రపంచంతో రకరకాల జీవరాశి పుట్టింది. ఈ జీవరాశినే చూస్తున్నాం మనం, ప్రపంచ వస్తువులనే చూస్తున్నాం. ఈ ప్రపంచ వస్తువులన్నిటికీ కూడా ఏదో ఒకటి ఆధారం ఉండాలి కదా, అదే పరమాత్మ. ఈ ప్రపంచంలో కనిపించే నామరూపాదులన్నీ కూడా పరమాత్మను మరుగుపరిచి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రూపాలన్నిటినీ మనం మనసుతోటి శక్తిరింద్రియం ద్వారా చూసి రికార్డు చేసి మనసు గుర్తు పెట్టుకుంటే, అంటే మనసులో చూసినటువంటి స్మృతులు అంటారు. ఈ స్మృతులను అనుసరించి ఊహ చేస్తుంటుంది, కల్పన చేస్తుంటుంది. అంటే ఊహ చూసినటువంటి దాన్ని ఉన్నట్టుగా స్మృతికి తెచ్చుకుంటే దాన్ని సంకల్పం అంటారు. కేవలం మనసు సంకల్పం ఒకటే చేయదు, దీన్ని ఆధారంగా చేసుకుని రకరకాల విధానంలో వికల్పన చేస్తాం. అంటే
కల్పన, వికల్పన. కల్పన అంటే స్వయంగా ప్రపంచంలో చూసినటువంటి అనుభవించినటువంటి, చూసినటువంటి, తెలిసినటువంటి విషయాలను స్మరణకు తెచ్చుకొని, జ్ఞాపకానికి తెచ్చుకుంటే దానిని గురించి సంకల్పం చేస్తే దాన్ని సంకల్పం అంటారు. దాన్ని అవకాశంగా తీసుకుని మనసు స్వప్నంలో చూడండి, మనం ఎప్పుడు చూడలేనటువంటి, ఎప్పుడు విననటువంటి విషయాలను కూడా అక్కడ కల్పన చేస్తుంది. ఆ కల్పన చేయనటువంటి విషయాన్ని బయటకు వచ్చి అదేదో నిజంగా ఇతనికి ఏదో తెలిసిపోయినట్టు, అది నిజమన్నట్టు, అది సత్యం అన్నట్టు, నేను చూసి వచ్చాను, ఇలా జరిగింది, వీడు ఇలాగా అనుకుంటున్నాడు, ఆడు అలాగ అనుకుంటున్నాడు, వీడు ఇలా చేస్తున్నాడని నేను చూసి ప్రపంచంలో ఎక్కడ ఎవరు ఏదన్నారు అన్నీ చెప్పేస్తానని వాళ్ళు కూడా ఉన్నారు. అది వికల్పం. కల్పన, వికల్పన. అంచేత ఎలా చూడమంటున్నాడు నిన్ను? ముందు నీ లోపలికి వెళ్ళి నీ మనసుని ఏది అనుకోకుండా, ఏ కల్పన చేయకుండా మనసును ఆపు చేసి చూడమంటున్నాడు. మీరు ఎంతసేపు చూస్తే అంతసేపే చూడండి. కొన్ని గంటలు రోజులు అక్కర్లేదు. క్షణం కూడా మనం మనసును కదపకుండా ఉండలేము. ఒక్క క్షణం అలా ఆపితే చాలు అంటాడు. ఇతరామన్య సమాధంలో లిప్త మాత్రం అవిద్య విలిప్తంబైన కనుని ఎన్నలేరు బ్రహ్మాదులనగా. ఇక్కడ ఒకసారి చెప్పుకుందాం. ఏంటంటాడండి? లిప్త అంటే చిటికేస్తే ఎంత సమయం? దానికి లిప్తానికి పూర్వం నిమిషాలు, గడియారాలు లేవు కదా. మరి అప్పుడు టైంని ఎలాగా లెక్క పెట్టారు? చిటికలు, ఇన్ని చిటికలు ఎంతకాలం, ఇన్ని చిటికలు ఎంతకాలం, అలాగా చిటికేస్తే ఎంత సమయం పడుతుందో అంత సమయం మనసు శూన్యం అవ్వాలి. ఏ ఆలోచన లేకుండా, ఏ ఆకారం లేకుండా, ఏ రూపము రానివ్వకుండా ఒక లిప్త కాలం ఆపు చేయవయ్యా అంటాడు రామచంద్రమూర్తి. ఎంతసేపు? గంటలు చెప్పలేదు. చేసేటటువంటి సాధనంతా నిర్వికారమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోవటం లేదు. ఏయోటి వస్తూ ఉన్నాయి, వచ్చి ఉన్నాటిని తొలగింటూ మళ్ళీ కొత్తగా వస్తుంటే కొత్త ఆటను తీసేస్తుంటే, మళ్ళీ పాతగా వస్తుంటే పాత ఆటను తీసేస్తుంటే కొత్తగా వస్తుంటే, అలాగ అదే పని మీద ఉన్నాం. అలా చేయగా ఏ ఆధారము లేకుండా నిశ్చలంగా ఒక లిప్త కాలం ఆగిపోతే, లిప్త కాలం అవిద్య అంటే మనసు యొక్క సంకల్ప వికల్పాలంటే జ్ఞానం లేకుండా కల్పన చేస్తుంది. ఆకారాలనే, దృశ్యాలనే, జరిగేది, జరగబోయేది, భవిష్యత్తులో ఏం జరుగుద్ది, రేపు చచ్చిపోయాక ఏం జరుగుద్ది, చచ్చిపోయాక మళ్ళీ నేను ఎక్కడ పడతాను, ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇదంతా కల్పన. చనిపోయిన తర్వాత విషయం నాకు తెలిసిపోతుంది అన్నాడంటే అది కల్పనండి. రేపు చనిపోయిన తర్వాత నేను ఎక్కడ పడతానో ఏమవుతానని ఊహిస్తున్నాడు కదా, అది కల్పన, అది సంకల్పం కాదు. అది ఈయన రేపు ముందు జన్మలో ఎక్కడ పుట్టాడో, నేను ముందు జన్మలో ఎక్కడ పుట్టానో, అది కల్పన, సంకల్పం కాదు. ఈ రకమైనటువంటి సంకల్ప వికల్పాలు రెండు కూడా లేకుండా లిప్త కాలం ఆగితే అతన్ని పొగడలేమంటున్నాడు. లిప్త కాలం అవిద్య విలిప్తంబైన గనుని ఎన్నలేరు బ్రహ్మాదులనగా. ఎవరిని? సంకల్ప వికల్పాలతో నామరూప దృశ్యాదుల సముదాయాన్ని కల్పన చేసుకుని, వికల్పన చేసుకుని, ఆ ఆకారం ఇది ఎంత గొప్పది, అది అంత గొప్పది, దీనికంటే ఇది గొప్పది, దానికంటే అది ఇంకా గొప్పది, ఇది ఎంత గొప్పడు, ఆడు గొప్పడు అని వర్ణింతుంటాం కదా. ఇది సంకల్ప వికల్పాలతో కూడుకున్నటువంటి సృష్టి అంటే ఇదే. ఇది ఏదీ లేకుండా నిస్సంకల్ప స్థితిలో లిప్త కాలం ఎవడుంటాడో వాడిని బ్రహ్మదేవుడు కూడా పొగడలేడట. అంటే ఆ స్థితి ఏమైనట్టండి? అదే బ్రహ్మము. ఎక్కడ మనసు సంకల్ప వికల్పాలు లేకుండా నిశ్చలంగా కదలకుండా ఎక్కడ ఆగిందో అదే ఆత్మ, అదే మన స్వరూపం. అంచేత అంతర్బహి, నీ మనసు ఏది అనుకోకుండా కదలకుండా నిలిచిపోయినప్పుడు అంత లోపల ఏ ఆకారము లేకుండా
సంకల్ప వికల్పాలు లేకుండా ఏ స్వరూపం గోచరమైందో బహి ఎలుపులకు వచ్చిన తర్వాత కూడా నీకు అది కనపడద్దట. అంతర్బహిశూన్యం అంటే లోపల ఏ దృశ్యం ఉండకూడదు, వెలుపుల ఏ దృశ్యం ఉండకూడదు. మరి ఏముండాలి? శూన్యం. ఆ శూన్యం అంటే ఆకారాలన్నీ నిర్వికారమైన స్థితిలోకి వెళితేనే అప్పుడు మన స్వరూపం వస్తుంది. అంటే అంతర్బహిశూన్యం అనన్యం అద్వయం. కాబట్టి అతనికి భయం లేదు, ద్వయం లేదు. ద్వయం అంటే రెండవది లేదు, ఉన్నది ఒకటే స్వరూపం. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. నేక నానా ఆత్యకించిన బ్రహ్మం అంటే అదే బాబు. ఎక్కడ మనసు ఆగిందో, ఆగినటువంటి స్థితి ఎలా ఉందో అదే బ్రహ్మ. దాంట్లోకి నీ మనసు వచ్చి అది రకరకాల, ఇది అమ్మవారి రూపము, ఇది అయ్యవారి రూపము, ఇతను ఇలాంటోడు, అతను అలాంటోడు, ఇతను మంచోడు కాదు, అతను మంచిది కాదు అంటూ కల్పన చేసేదంతా కూడా ఇతను చేసినటువంటి సంకల్ప వికల్పాలతో కూడినటువంటి సృష్టి. ఈ సృష్టి శూన్యం అవ్వాలి. శూన్యం అంటే నీ మనసులోకి రాకూడదు, నువ్వు స్మృతిలోకి తెచ్చుకోకూడదు. ఈ రకంగా ద్వైతం లేదు. ఇంకా ద్వైతం అంటే రెండవది. నీ స్వరూపం ఒకటే స్వరూపం, అది నిర్వికారమైనటువంటి చైతన్య స్వరూపం. దాంట్లోకి నీ చేతులారా నువ్వే నీ మనసుతో రకరకాలైనటువంటి వస్తువుల్ని కల్పన చేసుకుని ఒక సృష్టిని తయారు చేసుకుంటున్నాడు. నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని కాదు, నేను బలవంతుణ్ణి, నేను ధనవంతుణ్ణి, నేను విద్యావంతుణ్ణి, నాది పెద్ద పొలం, నాది తక్కువ పొలం, ఇవన్నీ ఇలా కల్పన చేసుకున్నాడు. ఈ కల్పన చేసుకోవడంలో ఏమొచ్చింది? రెండవది వచ్చింది. ఆ రెండవది ఎలాంటిది? మొదట లాంటిది కాదు. అది మొదటి దానికి ఆకారం లేదు, అది దృశ్యం కాదు, అది నిర్వికారమైనటువంటి ఆనంద బుద్ధి. అది ప్రళయంలో కూడా నశించదు, మరణంలో కూడా నశించదు. దానికి పుట్టుక లేదు, సావు లేదు, పరిణామం లేదు. మనసు కల్పన చేసినటువంటి వస్తువు ఉంది కదా, అది మాత్రం స్థిరంగా ఉండదు. ఈ ఏళ్ళకు చెప్పున్నాక వచ్చిన సంకల్పం ఇంకా చెప్పున్న దాకా ఉండదు, మళ్ళీ ఇంకొకటి పోతా ఉంటుంది. అట్టి మాదిరిగా ఈశ్వరుష్టిలో వస్తు సముదాయం ఉంది కదా. ఇప్పుడు ఈ ఏళ్ళన్నటువంటి వ్యక్తి రేపు ఉండడు. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము, మరణము, మళ్ళీ కొత్త శరీరం వస్తుంది. అది మళ్ళీ పరిణామం చెంది పోతుంటుంది. సృష్టి యొక్క విధానం ఏంటి? పరిణామము. నిత్యము పరిణామం చెందుతూ వస్తూ పోతూ ఉంటుంది. వస్తూ పోతూ ఉండేటటువంటి ఆ వస్తు సముదాయం అన్నీ ఒకలాగా ఉండవు. ఒకటి మంచి బలంగా ఉంటుంది, ఒకటి బలహీనంగా ఉంటుంది, ఒకటి అందంగా ఉంటుంది, అందహీనంగా ఉంటుంది, ఒకటి స్త్రీగా ఉంటుంది, ఒక పురుషుడిగా ఉంటుంది. ఇదంతా సృష్టించబడినటువంటి వస్తు సముదాయం. ఇదంతా ఈశ్వరుని యొక్క మనసుతో కల్పన చేశాడు. ఈశ్వరుని సృష్టితో కల్పన చేసినటువంటి వస్తు సముదాయం ఎవరిని మరుగుపరిచింది? ఈశ్వరుని యొక్క స్వస్వరూపం పరమాత్మ. పరమాత్మను మరుగుపరిచింది. సేమ్ టు సేమ్ అదే విధానంలో జీవుని మనసుతో జీవుడు కల్పన చేస్తున్నాడు. జీవుని మనసు చేసినటువంటి కల్పన జీవుని స్వరూపాన్ని మరుగుపరుస్తుంది. జీవుని స్వరూపం ఉన్నది ఉన్నట్టుగా చూడాలి అంటే ఏం చేయాలి? మనసు యొక్క సంకల్ప వికల్పాలు ఆపేయాలి. ఈశ్వరుని యొక్క పరమాత్మ స్వరూపాన్ని చూడాలంటేనో ఈశ్వర సృష్టిని ఆపేయాలి. అలా చేయగలము? ఈశ్వర సృష్టి మన చేతిలో లేదు. ఈశ్వర సృష్టిని ఈశ్వరుడే, ఈశ్వరుని యొక్క మనసును ఆపేస్తే ఈశ్వర సృష్టి లేదు. అంటే ఈశ్వర సృష్టిని ఆపేసేటటువంటి స్థితి మనకు లేదు. ఈశ్వర సృష్టిలోని వస్తువుల యొక్క జనన మరణాలు మొదలైనటువంటి విషయాదులు కూడా మన చేతిలో లేవు. అంటే అదంతా ఈశ్వరుడి చేతిలోనే ఉంది. రావడం కానీ పోవడం కానీ అదంతా వారు చేసుకున్నటువంటి కర్మ ఫలాన్ని అనుసరించే జరుగుతుంది. అంచేత ఈశ్వర సృష్టిని చూసి లెక్కలు కట్టి అందులో ఈ వ్యక్తి కాదు, ఆ వ్యక్తి కాదు, అతను అలాగా, ఇతను ఇలాగా
అది ఇతని మనసులో తయారు చేసుకుంటున్నాడు, కానీ ఈశ్వర సృష్టిలో వస్తువు మారదు. ఈశ్వర సృష్టిలో వస్తువుని మార్చేటటువంటి శక్తి ఎవరికీ లేదు, అది ఈశ్వరుడికే ఉంది. అంచేది ఈశ్వర సృష్టిలో వస్తువును చూసుకుని దాన్ని తలపకు తెచ్చుకుని ఇతను కల్పన చేస్తుంటాడు. ఈ రకంగా ఎవడైతే కల్పన చేస్తూ ఉంటాడో అక్కడ పరమాత్మ, ఇక్కడ ప్రత్యేగాత్మ. ఈ పరమాత్మ ప్రత్యేగాత్మ రెండు బ్రహ్మము యొక్క స్వరూపం. అంటే బ్రహ్మస్వరూపమైనటువంటి ప్రత్యేగాత్మ తన మనసుతో కల్పన చేసుకుని తన స్వరూపాన్నే మరుగుపరుచుకుంది. అట్టి మాదిరిగా బ్రహ్మస్వరూపమైనటువంటి పరమాత్మ తన మనసుతో ప్రపంచాన్ని సృష్టించి తన స్వరూపాన్ని మరుగుపరుచుకుంది. అందుచేత అటు పరమాత్మ కానీ ఇటు ప్రత్యేగాత్మ కానీ ఏం చెయ్యాలి? సృష్టిని కల్పన చేయకూడదు. అయితే మరి పరమాత్మ దగ్గరికి వెళ్ళి బాబు మీరు కల్పన చేయకండి, మీ సృష్టిని ఆపేయండి అని మనం చెప్పలేము, ఆయన ఆపనలేం కదా, అది మన పని కాదు. అంచేత యథార్థం ఏది ఉందో ఉన్నది ఉన్నట్టుగా చూడాలి. అంటే ఎవరు చూడాలి? ఆ పరమాత్మ లేక ఆ బ్రహ్మము మనలో కూడా ఉంది కదా. ఆ మనలో ఉన్నటువంటి బ్రహ్మాన్ని మనం చూడాలంటే స్వయం పరం బ్రహ్మ కిమస్తి బోధ్యం, నీకుగా నువ్వే తెలుసుకోవాలి. దానిని నీకుగా నువ్వే ఏ కల్పన చేయకుండా, ఏ ఆలోచన చేయకుండా, ఏ ఊహ రానివ్వకుండా నిలబెట్టేయాలి. అంటే మనసును కదపకుండా, చక్రం తిరగకుండా ఆపినట్టుగా మనసు కదిలిందా, మనసు కదిలితే ఆకారం వచ్చేస్తుంది. మనసు కదిలిందా ఏదో ఒకటి స్మరణకు తీసుకొస్తుంది. ఆ ఆకారం కల్పన వస్తువు ఉండొచ్చు, వికల్ప వస్తువు అవ్వచ్చు. కల్పన వస్తువులన్నీ ఈశ్వర సృష్టి, వికల్ప వస్తువులన్నీ జీవ సృష్టి. వికల్ప సంకల్పాలు రెండింటినీ కూడా ఆపెత్తే స్వయం పరం బ్రహ్మ, స్వయంగా నీ స్వరూపము బ్రహ్మం అని తెలుస్తుంది. నువ్వు ఎంతసేపు సాధన చేసేవు అన్నది శాస్త్రం చెప్పడం లేదు. నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివేవు అన్నది కూడా చెప్పడం లేదు. నువ్వు ఎలాంటి సాధన చేసేవు అన్నది కూడా శాస్త్రానికి సంబంధం లేదు. జీవుడా దేవుడా అదంతా కూడా నీ తెలివితేటలను అనుసరించి నీ అవగాహన బట్టి చేయొచ్చు. కానీ చేయవలసింది ఏంటి? నీ మనసుని నిలబెట్టడమే, నీ మనసును ఆపడమే. నీ మనసును ఆపి చూడు, ఏ ఆలోచన లేకుండా లిప్తకాలం ఆబ్జెక్ట్ చూడు. అలాగ ఆపితే స్వయం పరం బ్రహ్మ కిమస్తి బోధ్యం అంటే అప్పుడు నీకు బోధపడుతుంది. ఎప్పుడైతే నీ సంకల్ప వికల్పాలు లేనటువంటి మనసు కదలకుండా ఆగిపోయిందో అప్పుడు నీకు బోధపడింది నీ స్వరూపం ఎలాంటిదో ఏంటో. అది ఎలాంటిది? ఆకాశవన్యర్మల నిర్వికల్పం. ఆకాశం శుద్ధంగా శూన్యంగా ఏ ఆకారం లేకుండా ఉందో అదే నీ స్వరూపం. అంచేత నువ్వు ఎంత సాధన చేసేవు, ఎంత అభ్యాసం చేసేవు, అదంతా కూడా అభ్యాస యోగం. అందుకని మనసు నిలబెట్టడం చేతనవుతుంది లేదు కనుక వాడికి ఒక అవగాహన కలిగించి, వాడికి రకరకాల భక్తిభావాలను కలిగించి పుణ్యకర్మలలో అవి ఇవి ప్రవేశపెట్టారు. కానీ సిద్ధాంతం మాత్రం నీ స్వరూపం సాక్షాత్తు బ్రహ్మమే, అది ఆత్మస్వరూపమే. ఆ విషయం నీకు తెలిసిందనుకో అప్పుడు నీకు ఇంకా జనన మరణాలు లేవు. జనన మరణాలు ఎవరికండి? ఆత్మకి జనన మరణాలా? ఆత్మకి కర్మ అంటుకుంటుందా? ఎవరికి కర్మ అంటుకుంటుందండి? అసలు నీ స్వరూపాన్ని నువ్వు మరిచిపోయి నీ స్వరూపాన్ని ఇంకొక స్వరూపంగా భావన చేసేవనుకోండి, ఇంకో స్వరూపంగా ఎలా చేస్తాం మనం? మన స్వరూపం నిర్మలమైనటువంటి ఆకాశం లాంటి స్వరూపాన్ని పుట్టినటువంటి పరిణామం చెందేటటువంటి శరీరంగా భావన చేస్తే శవాకారం యవద్భజతి మనుష్ట వదసి అశుచి. ఎలా భావన చేశాడు తన స్వరూపాన్ని? శవాకారంగా. అంటే శవం అంటే చనిపోయినటువంటి శరీరాన్ని నువ్వు చేసి చూడండి.
బ్రతికున్నప్పుడు కూడా అదే. బ్రతికున్నప్పుడు ఉన్నటువంటి శరీరం ఉంది కదా, చనిపోయినప్పుడు మన శరీరం కూడా అంతే. అయితే బ్రతుకున్నప్పుడు శరీరాన్ని శవం అంటం లేదు, చనిపోయిన తర్వాత కదా అంటున్నాం. అంటే బ్రతుకున్నప్పుడు అది శవాకారంగా ఎందుకు కనిపించడం లేదంటే, ప్రాణం ప్రవేశించి శరీరంలో క్రియావంతంగా కదిలింతుంది. కదిలించడం వల్ల అది శరీరం బ్రతికున్నటువంటి శరీరంగా గోచరమవుతుంది. అందుకని శవాకారం యవద్ భజతి. నువ్వు దేన్ని భజిస్తున్నావు, దేన్ని పూజిస్తున్నావు, దేన్ని అభిమానిస్తున్నావు? నేను చాలా గొప్పవాడిని అన్నావంటే దేన్ని? శవతుల్యమైనటువంటి నీ శరీరమా నువ్వు? ఆ శరీరం కల్పన. అంటే బ్రహ్మదేవుడు ఈశ్వరుని యొక్క మనసుతో ఈ శరీరాన్ని కల్పన చేశాడు. అంటే మన శరీరాన్ని ఎవరంటే సృష్టికర్త, దాని యొక్క ప్రాసెస్ ఈశ్వరుడు. అదేంటంటే ఈశ్వరుడు ఇంత భయంకరమైనటువంటి బాధాకరమైనటువంటి శరీరాన్ని మనం ఎందుకు సృష్టించాడంటే, ఈ శరీరం వచ్చిన వాళ్ళనే కదా మనం ఇన్ని కర్మలు చేయవలసి వస్తుంది, ఇన్ని బాధలు పడవలసి వస్తుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నాం కదా. ఎందుకు చేసాడంటే మనకి జ్ఞానం లేదు. జ్ఞానం లేక మన స్వరూపం తెలక, మన స్వరూపం ఏది అన్నది స్పష్టమైనటువంటి అవగాహన లేక, ఈ శవాకారమైనటువంటి శరీరమే నేను అనేటువంటి భావంతో కర్మలు చేసింది. దాన్ని అజ్ఞానం అంటారు. అజ్ఞానంతో చేసినటువంటి కర్మ ఫలాలు నశించలేదు. కర్మ ఫలాలు జ్ఞానంలోనే దగ్ధమవుతాయి. జ్ఞానం లేకుండా కర్మ నశించదు. సాధన చేసినా కూడా కర్మ నశించదు. అదేంటండి మేము చేసే సాధన అంతా ఉత్త అన్యాయమేనా అంటే, సాధన ఎందుకంటే జ్ఞానం కలగడం కోసం. కర్మలో, ఉపాసనలో ఈ జాగ్రత్తలన్నీ కూడా సాధన సిద్ధించడం కోసం. కేవలం జ్ఞానం అంటేటండి, మనసు నిశ్చలంగా ఆగినప్పుడు ఏ స్వరూపం ఉందో అదే నా స్వరూపం అనేటువంటి జ్ఞానం మనకు రావాలి. ఆ జ్ఞానంలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మ. అక్కడ కర్మలు నశించలేదు. ముందు జన్మలో మనకి కర్మలు నశించలేదు. అందువల్ల కర్మఫలాన్ని అనిపించడానికి ఈశ్వరుడు ముందు శరీరం లాగా ఇప్పుడు మనకు శరీరం ఇచ్చాడు. సరేనండి, ముందు శరీరంలో నాకు జ్ఞానం లేదు కానీ కర్మలు చేసి మళ్ళీ శరీరం ఇచ్చాడంటే, మరి అప్పుడు శరీరం ఎలాగొచ్చింది? మళ్ళీ ప్రశ్న. ఈ శరీరానికి ముందు శరీరం ఉంటేనే కదా ఇప్పుడు మనకి శరీరం ఇచ్చాడైనా. అంతకు ముందు శరీరం ఎందుకు వచ్చింది? అంతకు ముందర జన్మ కారణం. ఆ శరీరము దానికి అలా వెళ్ళామనుకోండి, దానికి ఏం చెప్తుంది వేదం? అనాది. ఆది లేదు. అనాది నుంచి పరంపరగా వస్తూనే ఉన్నాయి మనకి ఈ శరీరాలు. అందుకని ఎన్ని జన్మలు, ఎన్ని శరీరాలు. ఒక్కోసారి మనిషి శరీరం వస్తే, ఒక్కోసారి పశు శరీరము, పశు పక్షి క్రిమి కీటకాది ఎన్ని శరీరాలు, ఎన్ని జన్మములాయను. నేటికెందెందు జన్మించినాను. ఎప్పటికీ నాకు మోక్షం, ఎప్పటికీ నాకు జ్ఞానం. మోక్షం అనేటువంటిది ఇచ్చేసేది కదండి, దేవులు డబ్బులు తీసేసి ఇచ్చేసినట్టుగా. మోక్షం రావాలంటే జ్ఞానం కలగాలి. మోక్షం రావాలంటే కర్మ నశించాలి. ఇత్తనంలో బీజం ఉంటే ఎలాగైతే మొలిచేస్తుందో, కర్మలో బీజం ఉంటే మళ్ళీ జన్మకి తీసుకొచ్చి పెట్టాలి. అది కర్మ నశించాలి. కర్మ నశించాలంటే జ్ఞానం కలగాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాలు. అంచేది జ్ఞానం అంటే ఏంటి? నువ్వు శరీరానివి కాదు, నీవు సాక్షాత్తు ఆత్మస్వరూపానివే. ఆత్మ సాక్షాత్తు బ్రహ్మస్వరూపమే. అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మమునే. నేను దేహమును కాదు, నాకు కులగోత్రాలు లేవు అనేటువంటి జ్ఞానం నీకు కలిగితే కర్మ నశించింది. ఎవరికి కర్మ నశించిందో వాడి శరీరం మళ్ళీ రాదు. ఇంకా ఈశ్వరుడు ఇంకో శరీరం సృష్టించి పంపడం. అంచేతే మనకి ఆ అవకాశం మనిషి జన్మకే ఉంది. అలాంటి మనిషి జన్మ ఇస్తున్నప్పుడు మనం మనిషి జన్మలోకి వచ్చినటువంటి వాడు కంగారు పడకుండా, ఆవేశపడకుండా, భక్తిభావంతో, జ్ఞానభావంతో
తప్పించాలి. దేని గురించి తప్పించాలి? ఇక్కడ ఏం చెప్పాడు? సాక్షాత్తు నీవు బ్రహ్మమే కదా. కానీ ఆ భావన దృఢపడాలి. ఎలా దృఢపడుతుందండి? వినాలి పదే పదే. బాబు, శవతుల్యమైనటువంటి శరీరానికి నువ్వు కాదు. ఇది మాంసపిండము, ఇది దృశ్యము. నువ్వు దృశ్యానివి కాదు, నువ్వు దృక్స్వరూపానివి. చర్మము, రక్తము, మాంసము, ఎముకలు ఇదే కదా శరీరం. అది కాదు నువ్వు. ఇది రేపు పొద్దున చనిపోయిన తర్వాత నువ్వు సావము. నీ స్వరూపం సచ్చిదానంద స్వరూపం, చైతన్య స్వరూపం అని పదే 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 బోధ, శ్రవణం, మననం ఈ రకంగా చేస్తూ ఉండగా అలాగే అభ్యాసం కూడా చేస్తూ ఎక్కడ మనసు నిశ్చలంగా ఆపాడో అటువంటి వాడికి మనసు ఆగినటువంటి స్థితిలో ఇంతకాలం బట్టి ఏది చెప్పారో అది ఇదన్నమాట నా స్వరూపం, అంటే నేను ఇది కాదన్నమాట అనేటువంటి జ్ఞానం స్వయంగా నీకే కలగాలి. నీకు కలగకపోతే, ఆ జ్ఞానం కలగకపోతే ఆ కర్మ నశించదు, మళ్ళీ తీసుకొచ్చి పెట్టచ్చు. అంచేత నిగమదిత కీర్తిం నిత్యమానందమూర్తిం. నిగమాలంటే శాస్త్రాలు నిన్ను పొగుడుతున్నాయి, నీ స్వరూపాన్నే పొగుడుతున్నాయి. అంచేత నీ స్వరూపాన్ని మరుగుపరిచి లింగదేహం ఒకటి ప్రవేశించి మనసు అనేటువంటిది రకరకాల ఆకారాలను కల్పన చేసి శరీరమే నేను అనేటువంటి భావం తీసుకొచ్చి పెట్టేసింది. అంచేత పరేభ్య సత్ క్లేశో జనన మరణ వ్యాధి నిలయ. విచారణ చెయ్యి, నీ స్వరూపాన్ని విచారణ చేయి. అది నిత్యమైనటువంటి శుద్ధమైనటువంటి మేఘాభరణం లేనటువంటి నిర్మల ఆకాశం వల్లే నీ ఆత్మస్వరూపం. అలాంటి స్వరూపాన్ని మరుగుపరిచి నీ స్వరూపం ఎలాగా చూపించింది? అశుచి, అమంగళకరం, దుఃఖాలు. పరేభ్య షాత్ క్లేశో జనన మరణ వ్యాధి నిలయ. ఈ శరీరం నిండా వ్యాధులు, బీపీలు, షుగర్లు, కడుపు నొప్పులు, కాలు నొప్పులు, ఎవరికి సుఖం ఉండదు. నిత్యము బాధ పెడుతూనే ఉంటుంది. ఏదో బాధ, ఏదో బాధ. నిలయం అంటేటండి వ్యాధులకి నిలయం. సావు పుట్టుకులతో కూడి వ్యాధులకు నిలయమయ్యి నిరంతరము పరిణామం చెందేటటువంటి నీ శరీర భావన వదిలి నువ్వు యథాత్మానం శుద్ధం కలయతి శివాకారమచలం. శుద్ధమైనటువంటి శివస్వరూపమైనటువంటి మంగళకరమైనటువంటి నీ స్వరూపాన్ని గుర్తుకు తెచ్చుకో. ఈశ్వరుని స్వరూపాన్ని ఎలాగైతే మనం కీర్తించున్నామో, ఆయన చాలా శుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి చాలా గొప్పవాడు అంటున్నామో, ఆయన అతను తన స్వరూప భావంలో ఉన్నాడు కనుక అతను మనం గొప్పవాడు అంటున్నాం. కాకపోతే ఆయనకి మనకున్నటువంటి భేదం, మన స్వరూప భావన వదిలేసాం. స్వరూప భావన వదిలేసినా పర్వాలేదు, మర్చిపోయినా పర్వాలేదు, మర్చిపోయి ఇంకొక ఆకారాన్ని మన స్వరూపం పెట్టేసుకున్నాం. అంటే మన భావంలో మన శరీరం వచ్చి కూర్చుంది. అది ఎలాంటిది? వ్యాధులకి నీలమైనటువంటి శవాకారమైనటువంటి జనన మరణాలతో కూడుకున్నటువంటి శరీరం. యథాత్మానం శుద్ధం కలయది శివాకారమచలం. ఆ శివుడికి నీకు భేదం లేదు, దాన్నే శివోహం అంటారు. నీ ఆత్మ కదలదో, సావదో, పుట్టదో, నిశ్చలమైనటువంటిది. తదాతేభ్యో ముక్తో భవతి తదాహ శృతిరపి. ఈ రకంగా నీవు ఎంతవరకు తెలుసుకోవలేదో అంతవరకు నీ ముక్తి లభించదు. ఎవడు వచ్చి నీకు ముక్తినివ్వడు. నేను ఇచ్చేస్తానన్నవాడు ఎవడన్నా వచ్చాడు, అది కల్పన, అది మాయ. నీకు నేను మోక్షం ఇచ్చేస్తానన్నాడు అనుకోండి, ఎవడన్నా వచ్చి, అది అహం. దేవుడొచ్చే ముక్తిని ఇచ్చేయడం కుదరదు. జ్ఞానం కలగాలి. జ్ఞానం కలిగితేనే కానీ తదాతేభ్యో అంటే నీ మనసు కల్పన చేయకుండా, వికల్పన చేయకుండా దృశ్య సముదాయాన్ని, నీ శరీర భావాన్ని నేను ఇది కాదు, సోహం అదే నేను
అనేటువంటి భావన నీకు ఎంతవరకు కలగలేదో అంతవరకు నీకు ముక్తో భవతి తదాహ శృతిరపి. శృతి అంటే వేదాలు. మన శాస్త్రాల యొక్క సిద్ధాంతం ఏంటి? ఈ శాఖాంశాన్ని బోధించినప్పటికీ మనిషికి పట్టుకోవటం లేదు కనుక ఎలా మార్చాలి, అతన్ని ఎలా చెప్పాలి? నువ్వు సాక్షాత్తు చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మవు, ఆత్మకి పరమాత్మకి భేదము లేదు అని చెప్పినా సరే అతను వినడం లేదనుకోండి, నమ్మడం లేదండి. నేనేటండి, నేను స్త్రీనండి, నేను పురుషునండి, నాకు ఇన్ని ధర్మాలు ఉన్నాయండి, నాకు ఇన్ని కర్మలు ఉన్నాయండి అంటున్నాడు కదా. అందుకని ఏం ఏంటి, ఆ శృతులు కిందకి దిగి ఇతని యొక్క స్వభావానికి అనుగుణంగా వ్రతాలు, పూజలు, నోములు, దానాలు, ధర్మాలు ప్రవేశపెట్టారు. ఎందుకని ప్రవేశపెట్టారు? జ్ఞానం కలిగినటువంటి వాడి కోసం కాదు అదన్నీ కూడా. జ్ఞానం కలుగుతుంది లేదు, అతనికి ఎంత చెప్పిన జ్ఞానం తెలియటం లేదు. అంచేది అజ్ఞానికి. యథార్థం ఏంటంటే శృతి చెప్పేటటువంటిది ఆత్మ పరమాత్మల ఏకత్వమే బ్రహ్మము. శరీర ప్రాణమానుషాదులన్నీ దాటిన తర్వాత ఏ నిర్వికార చైతన్యం అయితే ఉందో అదే నీ స్వరూపం అని తేల్చేసింది శృతి. అది నువ్వు నమ్మాలి. నమ్మలేదు కదండి, అవి అనుకుని నీకు రావడం లేదు కదా. మరి ఎలాగోలాగా మనిషి జన్మ వేస్ట్ అయిపోతుంది కదా. మరి ఇది మనిషి జన్మ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే అతనికి మళ్ళీ మనిషి జన్మ వచ్చేలాగన్నా చెయ్యాలి. అప్పుడన్నా పట్టుకుంటాడేమో. ఎందుకంటే మనిషి 84 లక్షల రకాల జీవరాశుల్లో మనిషి జన్మ ఉత్కృష్టం అన్నారు. ఈ శాస్త్రం ప్రారంభపు శ్లోకంలోనే చెప్పారు ఆ విషయాన్ని. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుషి సెంచరీగా 100 బ్రహ్మదేవుళ్ళు వచ్చి మరణించినా కూడా ఎవరో వచ్చి మోక్షం అవ్వడం కుదరదు. నీ అంతటా నీవు బ్రహ్మం అనేటట్టు విషయం నీకు తెలియాలి. ఎంచేది చెప్పినా వినడం లేదు, నీకు తెలియడం లేదు. అందుకు ఏం చెయ్యాలి? వాడికి జన్మ వెళ్ళిపోతుంది కదండి. ఇప్పుడు మళ్ళీ ఎలాంటి జన్మలోకి వెళ్ళిపోతాడో. ఈ 84 లక్షల రకాల జీవరాశిలో ఎలాంటి జన్మ వచ్చిందో, ఏ ఆవో ఏ గేదో వచ్చానో. మనిషి జన్మకు వచ్చినటువంటి ప్రయోజనం పోయింది కదా. అవి జీవులే తెలుసండి. ఆహార నిద్ర భయమైదున అని సామాన్యమేతత్ పశువురి నరాణం అధికో విశేషో జ్ఞానేన హీన పశుభ శమాన అని ఉత్తర గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. ఆయన 84 లక్షల రకాల జీవరాశులలో ఉత్కృష్టమైనటువంటిది జన్మ మనిషి జన్మ. కానీ మరి జన్మలు ఇంకా చాలా పశుపక్షాదులు, క్రిమికీటకాదులు, పందులు, కుక్కలు ఉన్నాయి కదా. అందులో కూడా ఆత్మ ఉంది, అందులో కూడా జీవుడు ఉన్నాడు, అందులో కూడా మనిషి ఉన్నాడు. కుక్కగారో మీది కుక్క శరీరం కాదు, నువ్వు ఆత్మస్వరూపాన్ని అని చెప్పండి. పందికి తెలుస్తుందా? లేకపోతే పశువుకి తెలుస్తుందా? ఆవుకి తెలుస్తుందా? గేదెకి తెలుస్తుందా? అంటే మనిషి జన్మ పోతే ఎలాంటి జన్మ వస్తుందో చెప్పలేకపోయారండి. అదేంటంటే నేను పుట్టిన దగ్గర నుంచి అన్ని మంచి పనులే చేశానండి, నాకు మాత్రం మనిషి జన్మే వస్తుందని చెప్తే అది శాస్త్రం ఒప్పుకోలేదు. అదేంటండి? ఎందుకంటే నువ్వు సంపాదించినటువంటి యుగాదుల నుంచి సంపాదించినటువంటి కర్మ ఫలం ఒక జన్మలో నశించదు నాయన. అంచేత అక్కడ చాలా కర్మను దాశించావు, దాన్ని సంచిత కర్మ అంటారు. అందులో నుంచి 10% తెచ్చావు, దాన్ని ప్రారంధం అంటారు. ఈ ప్రారంధంతో ఇప్పుడు మళ్ళీ ప్రారంధాన్ని అనుభవించు కర్మలు చేస్తాం. చేసినటువంటి కర్మనేమో ఆగామి కర్మ అంటారు. ఈ కర్మను పట్టుకెళ్ళి మరణంలో పట్టుకెళ్ళి మళ్ళీ సంచితంలో కలుపుతావు. ఆ సంచితంలో ఉన్నటువంటి కర్మలు 100 జన్మలకు వస్తుందో, 1000 జన్మలకు వస్తుందో, 1,00,000 జన్మలకు వస్తుందో తెలియదు. అన్ని జన్మలు కలిగించడానికి సంబంధించినటువంటి కర్మల్లో ఏం చేసేవానుకో నాకు మనిషి జన్మే వస్తుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే అందులో కలిపేస్తారు, మళ్ళీ పట్టుకెళ్ళి అందులో కలిపేసినప్పుడు మళ్ళీ ఎలాంటి జన్మ వస్తుందో తెలియదు. ఇది ఎలాంటిదంటే అండి, ఒక లక్కీ లాంటిది, ఒక లాటరీ లాంటిది అనమాట. మనిషి జన్మ వచ్చినప్పుడు ఇప్పుడే దీన్ని జాగ్రత్త పడిపోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు, పక్కదారికి వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోయాడా మరి జన్మ పోతే మళ్ళీ ఎలాంటి జన్మ వస్తుందో కూడా తెలియదు.
అందుకని శృతి ఏం చెప్పింది? నీకు ముక్తి కలగాలి అంటే ఈ జన్మలోనే కలగాలనేటువంటి నిశ్చయం చేసేసుకో. మళ్ళీ చూద్దాంలే, మళ్ళీ జన్మలో చూద్దామంటే ఆ జన్మ ఎలాంటి దద్దుదో నీకు చెప్పలేము, తెలియబడదు. ఎవడో వచ్చి ముక్తినివ్వడం కుదరదు, నీకుగానే నీకు తెలియాలి. ఈ రకంగా తెలుసుకుని ఎవడైతే నిరంతరం అభ్యాసం చేస్తాడో అటువంటి వాడికి స్వాత్మన్యారోపితాశేష భావవస్తు నిరాశత. నీ మట్టుకు నువ్వే స్వయమేవ పరం బ్రహ్మ పూర్ణమద్వయమక్రియం. స్వాత్మన్యారోపితాశేష భాషవస్తు నిరాశత స్వయమేవ పరం బ్రహ్మ పూర్ణమద్వయమక్రియం. ఏ క్రియలు లేవు. క్రియలంటే నేను ఈ రోజు ఇలాంటి క్రియ చెయ్యాలి, రేపు అలాంటి క్రియలు చెయ్యాలంటే దేనికి సంబంధించినవి క్రియలన్నీ? ఆత్మజ్ఞానం కలగడం కోసం కానీ మోక్షం పొందడం కోసం కానీ కాదా? క్రియలన్నీ కూడా శరీర పోషణార్థం, శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం. అంతే. స్వయమేవ పరంబ్రహ్మ, నువ్వు స్వయంగా పరబ్రహ్మం అని చెప్తుంటే నేను ఇవాళ ఆదివారం ఉపవాసం ఉండాలండి, సోమవారం అది చెయ్యాలండి అంటాడేటండి. అంటే అక్కడ నీకు నిర్ధారణ కాలేదు, అంటే శాస్త్రాన్ని నువ్వు నమ్మలేదు. గురువు చెప్పినటువంటి మాట కూడా నువ్వు నమ్మలేదు. నమ్మకపోవటం వల్ల ఆ నమ్మకం లేనటువంటి మనుషులకి రకరకాల క్రియలు ప్రవేశపెట్టారు కదా. స్వయమేవ పరం బ్రహ్మ, నీకు ఏ విధి నిషేధాలు లేవు, నువ్వు సాక్షాత్తు ఆత్మస్వరూపానివే. ఇప్పుడు నువ్వు వండుకోవడము తినడము ఆత్మక. ఈ శరీరం ఉందండి, శరీరం రోగాలతో, స్త్రీ పురుష భేదాలతో, జనన మరణాలతో కూడుకున్నటువంటిది. ఇది కర్మ, ప్రారబ్ధ కర్మ. శరీరం వచ్చిందంటే ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధం భోగతో నశ్యేది. దాన్ని మీరు ఏదో రకంగా దాన్ని గడిపేయాలి, ఓర్చేసుకోవాలి. అది ఎలా నిర్ణయించబడిందో దాన్ని అలాగ అనిపించుకుంటూ పోవాలి. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం, ఎలాగైతే సుఖంగా ఉంటుందో దానికి సంబంధించిన దారులన్నీ వెతుకుతున్నాం, దానికి సంబంధించినటువంటి క్రియలు చేస్తున్నాం. దేనికి సంబంధించినటువంటి అది ఎలా సాగిపోతా ఉందో అలా సాగిపోనివ్వకుండా మనం మన స్వశక్తితో కొన్ని రకరకాల దీన్ని గొప్పోడు అనిపించుకోవడం కోసము, లేదా ఎక్కువ సుఖాలు అనిపించడం కోసము ఏవో రకరకాల క్రియలు చేస్తాం. అవి ఏమవుతున్నాయి? కర్మలు అవుతున్నాయి. అంటే చిన్నగా పోనక్కర్లేదు మనం దేన్ని, చిన్నగా పోతుంది ప్రారంభం. చిన్నగా సుఖము దుఃఖము బాధో భయము నీ చేత అనిపింప చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. దానికి ఒకటే ఉపాయం, ప్రారంధం భోగతో నిషేధం. అది అనిపించడం ఒకటే పరిష్కారం. తప్పించుకోవటం అనేటువంటి క్రియ లేదు. ఎవరి దగ్గరికి ఎన్ని వెళ్ళి బాబు నాకు ఈ బాధ వచ్చింది, దీన్ని తప్పించుకునే ఉపాయం ఏదైనా చెప్పండి అనుకోండి. ఇప్పుడు ఆడేం చేస్తుంటాడంటే వాళ్ళందరూ మోసగాడు. నీకు ఇంత డబ్బు ఖర్చు అవుతుంది, నీకు ఈ చేత ఈ వ్రతం చేస్తాను, ఈ పూజ చేస్తాను, దీని నుంచి తప్పించుకుంటానంటారు. తప్పించుకోవడం కుదరదండి. అంటే ప్రారంభం అంటే ఏంటండి? భోగతో సృష్టిని ధిక్కరించినట్టే, వేదాన్ని కొట్టుపాడేసినట్టే. దాని నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. అయితే మరి దాన్ని తప్పించుకోవడం కోసం అని చెప్పి ఇంకొక కర్మ చేయించున్నాడు నీ చేత. అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే నువ్వు ఇంకో కర్మ చేసావో ఆ కర్మకు ఫలితం ఏర్పడతలేదు. అది నిన్ను ముక్తిని కలిగించదా? నీ కాళ్ళకి సంఖ్యలు లేదా? అది నిన్ను పోనతలేదు. నువ్వు ప్రారంధాన్ని ఆల్రెడీ అనిపించుకుంటూ ప్రారంధంలో ఏది ఉందో నువ్వు ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని యాగాదులు చేసినా, ఎన్ని పూజా పురస్కారాలు, ఎన్ని దాన ధర్మాలు చేసినా సరే నీ ప్రారంధ కర్మ నశించదు, అనిపించి తీరాల్సిందే. దాన్ని తప్పించుకోవడం కోసం అని చెప్పేసి నువ్వు వేరే వేరే కర్మలు చేసేవనుకో అవన్నీ మళ్ళీ కర్మ ఫలాల రూపంలో ఏర్పడతాయి. ప్రారంధం అయిపోయింది. తీరము శనకాలు చేసుకునేటోడికి ఆగామి కర్మ పోగొట్టేసావు. ఏవో రకరకాల నీ బుద్ధి బలాన్ని అనుసరించి, నువ్వు చదివిన శాస్త్రాల జ్ఞానాన్ని అనుసరించి,
నీ స్వభావాన్ని అనుసరించి నీ సంస్కారాన్ని అనుసరించి మళ్ళీ బోడు కర్మలు చేసేసావు. ఆ కర్మల కన్నాటికి ఫలం ఏర్పడుతుంది. ఈ ఫలాన్ని నువ్వు మూటలు మోసుకుని పోవలసిందే. ఆగామి కర్మల మూటలు. శరీరం పోయింది కానీ నువ్వు చేసిన కర్మ పోలేదు, ప్రారంభం పోయింది. ప్రారంభం పోయిందనుకోండి, ఇప్పుడు చెప్పినట్టుగా నీవు సాక్షాత్తు ఆత్మస్వరూపానమైనటువంటి జ్ఞానం కలిగితే నీకు అక్కడ సంచితం నశించిపోతుంది. యాగామి పట్టుకెళ్ళావు కదా, మళ్ళీ అక్కడ దాస్తాం. అంటే నీకు అక్కడ సంచితం పోయేలాగా జ్ఞానం కలిగితే ఆగామి కూడా అంటుకోదు. కానీ సంచితం ఉండిపోయింది, ఆగామి ఉండిపోయింది, ప్రారంభం మాత్రం పోయింది. నువ్వు ఎన్ని యాసాలు వేసినా, ఎన్ని మార్పులు చేసుకున్నా, నువ్వు రుద్రాక్షమాలు నామాలో రచ్చలేసి కాల్ చేసుకున్నారనుకోండి, పోతుందా ప్రారంభం? పోదు. ఎవరైనా సరే ప్రారంధాన్ని అనుభవించవలసిందే. అంచేత పరంబ్రహ్మ పూర్ణ మద్వయమత్రియం, బ్రహ్మ సాక్షాత్కారం పొందటానికి, ఆత్మజ్ఞానం కలగడం కోసం సమాధి స్థితి లేక మనసు యొక్క సంకల్ప వికల్పాలు ఆపడం కోసం ఏ క్రియలు లేవు. ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు, ఏ శాస్త్రము చెప్పలేదు. ఎలాగా? ఆత్మజ్ఞానం కలగడం కోసం కానీ, ఆత్మ సాధన సిద్ధించడం కోసం కానీ ఏ క్రియలు లేవు. ఏ క్రియ వల్ల కలిగేది కాదు ఇది. బాగా గుర్తుపెట్టుకోండి. ఏది నీకు ఏ ఆత్మజ్ఞానం అయితే కలిగిందో అది నువ్వేదో చేయటం వల్ల కలిగింది కాదు. అదేంటండి, మేము బబులు బోళ్ళు సాధన చేసేవండి, మేము చేయడం వల్లే కదా కలిగిందన్నావంటే నీకు జ్ఞానం రాలేదు. ఏ క్రియ వల్ల నీకు ఆ జ్ఞానం రాదు. నువ్వు వదిలేస్తేనే వస్తుంది. నేనేది చేయలేదంటేనే వస్తుంది. అదేంటండి, ఏమర్థమైంది ఈ మాట? నువ్వెవరు? నీకు గురువు గారు స్టార్టింగ్లోనే సోహం, నువ్వు ఇది కాదు నాయన అది అని చెప్పాడు కదండి. ఆ మాట మీద నమ్మకం ఉందా? ఆ మాట చాలంతే. ఇంకా ఆ ఒక్క మాటనే పట్టుకుని నిరంతరము నీ విధానంలో నీ విధి విధానం అనుసరించి వెళ్ళిపో. నువ్వు శరీరానివి కాదు, ప్రాణానివి కాదు, మనసును కూడా కాదు, ఇంద్రియాలు కూడా కాదు. నువ్వు సాక్షాత్తు ఆత్మస్వరూపాన్ని. ఆత్మకే పరమాత్మకే భేదం లేదు. అది సాక్షాత్తు బ్రహ్మమే. అంచేత నీవు బ్రహ్మమే అనేటువంటి మాట నువ్వు విన్నావు కదా, ఇంక నీకు రెండో ఆలోచన రాకూడదు. నువ్వు ఏదైనా క్రియ చేసేవంటే నీ స్వరూపం కోసం కాదు. ఏదన్నా చేసేవంటే నీ శరీరం కోసం అయ్యి ఉంటుంది, నీ ప్రాణం కోసం అయ్యి ఉంటుంది, నీ మనసును తృప్తిపరచడం కోసం అయ్యి ఉంటుంది. అంతేగాని నీ స్వరూపం కోసం కాదు. నీ స్వరూపం తెలియడం కోసం కాదు. నువ్వేది చేసినా నీ స్వరూపాన్ని పొందడం కోసం కాదు, నీ స్వరూపం తెలియడం కోసం కాదు. నీ శరీరం, నీ ప్రాణం, నీ మనసు, వాటికి కొన్ని అవసరాలు ఉన్నాయి. ప్రాణానికి ఆహారం ఉంది, ఆహారం కావాలి. ఏదో రకంగా ఆహారాన్ని సమకూర్చి ప్రాణానికి అందివ్వాలి. ప్రాణానికి ఆహారం అందివ్వకపోతే శరీరాన్ని తినేస్తుంది అది. అంచేతే ప్రాణము యొక్క లక్షణం ఆహార పానీయాలు. మనసు యొక్క లక్షణమా? మనసుకి వస్తువు కాదండి. మనసుకి ఏది ఆహారం? ఊహ, కల్పన. నేను ఎంతటి వాడిని, నేను అంతటి వాడిని, నేను ఇక్కడ ఉన్నటువంటి జనాలందరిలోనే నేను నెంబర్ 1, నేను గొప్పవాడిని, చాలు అంతే. అతను బతికించేస్తుంది. ఏది బతికించేస్తుంది? అజ్ఞానాన్ని. ఆ ఊహభావం రాకూడదు. ఒకడికంటే ఒకడు గొప్పవాడు లేడు ఇక్కడ. అందరి సాక్షాత్తు శివునిలోని ఆత్మకి నీలో ఉన్న ఆత్మకి భేదం లేదు, అది ఇది ఒకటే అంటుంటే మళ్ళీ నేను చాలా గొప్పవాడిని అన్నాడంటే అతనికి ఏ భావన వచ్చింది? అహంకారం వచ్చింది. అది బంధించేస్తుంది అనమాట. అయితే మనసుకి సుఖ దుఃఖాల కారణం, సుఖ దుఃఖాలకి మనసే కారణం. అందుకని మనసును కట్టేశాం కదండి, మనసును అదుపులో పెట్టుకున్నాం కదండి, సుఖ దుఃఖాలు లేవు. ఆ హ్యాపీగా వెళ్ళిపోతుంది. మనసుతోటి ఊహను చేస్తే ఇవేళ ఉన్నట్టుగా రేపు ఉండకపోవచ్చు,
అది కడకంటే ఒకలాగా సాగకపోవచ్చు. అంచేత జనన మరణాలు, స్త్రీ పురుష భేదాలు, రోగాలు శరీరానికి సంబంధించినవి, ఆకలి దప్పులు ప్రాణానికి సంబంధించినవి, సుఖ దుఃఖాలు మనసుకు సంబంధించినవి. మనసును ఆపేసేస్తే ఏం పోయింది? ప్రాణం ఆపెత్తేనా? ఆకలి దప్పులు లేవు. ప్రాణం ఆపెత్తే శరీరం నిలబడదు. ప్రాణాన్ని ఆపేయమని ఎక్కడ ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. కానీ చాలా మంది ప్రాణం ఆపడానికి రకరకాల ప్రయత్నాలు చేసి ఏదేదో కొన్ని ఏదో శక్తులు సంపాదించాలని అటు యోగాదులు మొదలైనటువంటి చేస్తున్నారు. ప్రాణం ఆపేయటం కుదురుద్దా? తర్వాత వస్తుందా? ప్రాణం ఆపితే ఆయుష్, ఇంత ఆయుష్ని పోసేడు మన శరీరంలోని ఆయుష్ అయిపోయేదాకా నువ్వు ఎంత ఆఫ్ చేసినా సరే, ఒకవేళ నువ్వు 10 నిమిషాలు పావు గంట ప్రాణాన్ని ఆఫ్ చేసి కూర్చున్నాకన్నా మళ్ళీ ప్రాణం వస్తుంది. అది మళ్ళీ యథాతథం మామూలే. శరీరం కూడా అంతే. నువ్వు ఎన్ని రకాల సబ్బులెట్టి తోమేసినా సరే దాని ధర్మం అదే. అది ఇంకా శరీరం లక్షణం శరీరాన్ని, ప్రాణం లక్షణం ప్రాణాన్ని. కానీ మనం ఆపవలసింది ప్రాణాలనే కాదు, శరీరాల్లో రోగాలు రాకుండా ఉండడానికి కాదు, సాధకుండా ఉండడానికి కాదు. దాని లెక్క దానికి ఉంది. ప్రాణం లెక్క ప్రాణానికి ఉంది. కానీ మనస్సు ఉంది కదండి. విచిత్రం ఏంటంటే మనసు వస్తువు కాదు, ప్రాణం వస్తువే, శరీరం కూడా వస్తువే. మనసు వస్తువు కాదు. మనసు ఊహ, మనసు ఒక కల్పన, మనసు ఒక స్మృతి. ఎంతవరకు మనసు ఊహతో కల్పన చేస్తూ ఉంటుందో అంతవరకు మోక్షం రాదు. అంచేత అది కేవలం మనసు కల్పన వస్తువు కనుక జ్ఞానం ఎందులో ఉందండి? మనసు అంటే జ్ఞానమే, మనసు అంటే తెలివే. ఆ తెలివితోటి మనం ఏదో ఊహ చేస్తున్నాం కదా. ఏమీ చేయకుండా మనసు అనేటువంటిది వస్తువు కాదు, మనసు అనేటువంటిది లేదు, మనసు అనేటువంటిది నువ్వు కాదు. నువ్వే ఒక మనసును తయారు చేసుకుని సంకల్ప వికల్పాలు తయారు చేసుకుంటూ ఉన్నావు. అదే బంధిస్తుంది. అదే నీకు సుఖ దుఃఖాలు కలిగిన. శరీరం వేరు, అదో ప్రాసెస్. ప్రాణం వేరు, వస్తువులయ్యి. మనసు అలాంటిది కాదు, మనసు శుద్ధమైనటువంటిది. అందుకనే నీవు మనసుని మలినం చేసేసుకున్నావు. మలినం చేసుకున్నటువంటి మనసును శుద్ధం చెయ్యాలి. మలినాంతఃకరణాన్ని శుద్ధాంతఃకరణంగా మార్చుకోవాలి. శుద్ధాంతఃకరణంగా మారిన తర్వాత దాన్ని నిరోధించాలి. ఒకేసారి మనసు నిరోధించబడదు. అతని ముందు మనసును కొంచెం మలినంగా ఉన్న దాన్ని శుద్ధంగా మార్చడం ఏంటండి? అంటే అసలు మనసే లేదంటుంటే ఎలా ఒప్పుకుంటాడండి? అందుకని మనసు ఎలాంటిది? నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా పొలము, నేను, నాది, నేను ఇలాంటి, నేను అలాంటి, నేను ఇంతటోడిని, నేను అంతటోడిని అన్నాడు కదా. అదే మలినాంతఃకరణం. అలాంటి మలినమైపోయినటువంటి మనసుని శుద్ధం చేయాలంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. నువ్వు దానం చేసుకో, ధర్మాలు చేసుకో, ఏదైనా పూజలు వ్రతాలు చేసుకో, భగవంతుని భజించు, ఆరాధించు, దేవుడు ఉన్నాడని నమ్ము అని చెప్పి కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి కదండి. ఐదేనికి మనసు శుద్ధం అవ్వడం కోసం. దాన్ని శుద్ధాంతఃకరణం అంటే మనసు కొంచెం శుద్ధంగా నిర్మలంగా శుద్ధమైన తర్వాత అప్పుడు ఈ జ్ఞానంలోకి తీసుకురావాలి. శుద్ధమైనటువంటి మనసుని, మలినమైన దాన్ని శుద్ధం చేయాలి, శుద్ధమైన దాన్ని నిరోధించాలి. శుద్ధం అవ్వకుండా దాన్ని నిరోధించడం సాధ్యము కాదు. అంటే శాస్త్రాలు అంచెలంచెలుగా తీసుకొచ్చినాయి. నువ్వు మొదట ఉపదేశంతోనే నేను దేవుడిని వెళ్ళిపోయావనుకు నువ్వు ఇంకేమీ తెలుసుకోక్కర్లేదు. కానీ నీకు శుద్ధం అవ్వకపోతే ఆ భావన దృఢపడడం కోసం మళ్ళీ నీ మనసును మళ్ళీ బోధించు, కొన్ని సత్కర్మ ఉపాసనా కర్మలు చేయిస్తే నీ మనసు శుద్ధమవుతుంది. శుద్ధమైన తర్వాత జ్ఞానం దృఢమవుతుంది. జ్ఞానం దృఢమైన తర్వాత సమాహితాయాం శతి చిత్త వృత్తో పరాత్మని బ్రహ్మని నిర్వికల్పే. సమాహితాయం అంటే నీ మనసును మలినమైనటువంటి దాన్ని శుద్ధం చేసి శుద్ధమైనటువంటి మనసుని సమాయత్తపరచడం. అంటే ఒక నిశ్చయానికి తీసి సమాయత్తపరచడం అంటే ఏదైనా మీటింగ్ పెట్టుకున్నాం అందరినీ సమావేశపరచండి అంటారు కదా.
అట్టి మాదిరిగా సమాహితాయం, నీవు పరమాత్మ స్వరూపమే, పరమాత్మకి నీకు భేదము లేదు అనేటువంటి విషయం చెప్పాలంటే నీ మనసుని ముందు నువ్వు సమాహితపరచాలి. మనసుకి పదే పదే ఎక్కించాలి, బోధించాలి, మార్చాలి. మనసే మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోగో. మనసే బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం. నువ్వు ఎంతసేపు చేసినా నీ మనసునే మార్చుకోవాలి. నీ మనసును మార్చడానికే సమాహితాయం సతి చిత్తవృత్తు. చిత్తవృత్తులు అంటే ఏంటండి? వృత్తి అంటే ఒక పని. చిత్తవృత్తి అంటే చిత్తం యొక్క వృత్తి అంటే ఏదో ఒక వృత్తి కదా. చిత్తానికి ఒక వృత్తి లేదండి. కమ్మరతనికి ఒక వృత్తి ఉందండి, కొమ్మరతనికి ఒక వృత్తి ఉందండి. అలాగే కమ్మరో కొమ్మరో శాఖలో మంగలో కదా ఒక్కొక్కడికి ఒక వృత్తి ఉంది కదా. చిత్తానికి అలాంటి ఒక వృత్తి లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త వృత్తులు చిత్తనయ్యే. ఒకే వృత్తి కలిగి లేదు. అది కొంచెం చేపన్న తర్వాత ఉగాశం అవుతుంది, కానీ చేపన్న తర్వాత ఇంకో అవకాశం అవుతుంది, కొంచెం చేపన్నాక బ్రాహ్మడాశం అవుతుంది, ఇంకో చేపన్నాక శూద్రుడాశం అవుతుంది. ఒకటి కాదండి. ఇంకా చిత్తవృత్తులు రకరకాల వృత్తులు, రకరకాల వృత్తులు, అన్ని వృత్తులు దానికి ఇంకా నిత్యము దేవుడి ఆశం వేసేస్తుంది. బ్రహ్మదేవుడు అయిపోద్ది, విష్ణుమూర్తి అయిపోద్ది, ఈశ్వరుడు అయిపోద్ది, మళ్ళీ మనిషి అయిపోద్ది, పశువు అయిపోద్ది, జంతువు అయిపోద్ది, బాకి పాము అయిపోద్ది. ఒక వృత్తి కాదు, దానికి అన్ని రకాల వృత్తులు ఉన్నాయి. అంటే ఈ వృత్తులన్నిటినీ అరికెట్టి చిత్తాన్ని సమాయత్తపరచాలి. ఒక ఏకాగ్రతగా ఒక చోటికి తీసుకురావాలి. తీసుకొచ్చి పరాత్మని బ్రహ్మని నిర్వికల్పే అంటే ఆ చిత్తవృత్తులను సమాయత్తపరిచి అన్ని వృత్తుల్ని నిరోధం చేయాలి. అన్ని వృత్తుల్ని నిరోధించేసిన తర్వాత పరాత్మని, ఆ పరమాత్మ ప్రత్యేగాత్మ, బ్రహ్మని బ్రహ్మమే. ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకత్వం ఏదైతుందో అది బ్రహ్మని నిర్వికల్పే. చిత్తము అన్ని వృత్తుల్ని వదిలేసి ఏ ఆలోచన లేకుండా ఎప్పుడుందో అటువంటి స్థితి, నిర్వికల్ప స్థితి ఏదైతే ఉందో అక్కడ నా దృశ్యతే కచ్చిదయం వికల్ప ప్రజల్ప మాత్రం పరిశిష్యతే తదా. ఈ శ్లోకం ఇంకా వివరణ రేపు వచ్చే వారం చెప్పుకుందాం. ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, చాలా బ్రహ్మాండమైనటువంటి విషయాన్ని చక్కగా పోసగుచ్చినట్టుగా ఒక్కొక్కటి ఒడ్లు గింజ ఒలిసి చూపించినట్టుగా మన ఆత్మస్వరూపాన్ని ఒడ్లు గింజ ఒలిసేస్తే బియ్యపు గింజ చూడండి, వలసకపోతే మొక్కొచ్చేస్తుంది బియ్యం. ఒడ్లు గింజ ఒలిసేస్తే బియ్యం గింజ అయిపోయింది కదండి, అది ఇంకా మొలక రాదు. అట్టి మాదిరి శరీర భావన వదిలేస్తే జన్మకు రాడు. ఎంతవరకు శరీర భావన పోలేదో అంతవరకు నీ యొక్క స్థాయిని బట్టి, నువ్వు చేసిన కర్మలు బట్టి ఏదోటి వస్తాను. అందుకని చక్కగా ఈ భావన దాటిపోవాలంటే ఇలా చక్కగా ప్రశాంతంగా కూర్చొని ప్రతిరోజు ఎప్పుడెప్పుడు మనకు అవకాశం కుదిరితే, అంటే ఇదే సమయం అనే నియమం లేదు. ఉదయం మంచి అవకాశము, లేదంటే మీకు ఎప్పుడు ఖాళీ దొరుకుతుందో అప్పుడు చక్కగా కూర్చొని గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీని గురు మంత్రం అంటారు. దీన్ని ఒక్కసారి అనుకోవాలి. ఆ పైన ఏమీ అనుకోకుండా ఊరికే వస్తూ పోతూ ఉండే శ్వాసను గమనించు. మనసులో ఏ విధమైనటువంటి సంకల్ప వికల్పాలు లేకుండా నిశ్చలంగా అలా గమనిస్తూ ఉంటే అంచెలంచెలుగా ఇప్పుడు చెప్పినటువంటి స్థితిలో మనసు పూర్తిగా నిశ్చలం అయిపోయింది అనుకోండి. ఒక్కసారి నిశ్చలం అయిపోతే ఇది పదే పదే ఎంత చెప్పినా సరే మీకే అనుభవానికి వస్తుంది. అలా మనసు ఆగిపోయినప్పుడు ఎలా ఉందో ఏటన్నది ఎవరి మట్టి వాళ్ళకి స్వయంగా అనుభవించే స్థితి అది స్వయంగా మీకే అనుభవానికి వస్తుంది. అంచేత మీరు అవకాశం ఉంటే ప్రతిరోజు ఎంతంత అవకాశం ఉంటే అంతా ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను ఓం అని చెప్పేదాకా చక్కగా గురిలో కూర్చునండి. ఓం తత్సత్.